ఈ కొబ్బెర అలాగే పప్పులు వేసేసి చట్నీ చేసుకోవడం మీకు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? మా సైడ్ అయితే మేము ఇదే విధంగానే చేసుకుంటాం. ప్రతి హోటల్స్‌లో గానీ, లేదా గల్లీలలో ఉండే అమ్మే ప్రతి చిన్న చిన్న కొట్లల్లో కూడా ఇదే విధంగా చేసుకుంటారు. నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. అందులోకి పప్పులు, సరిపడా ఉప్పు, పచ్చి కొబ్బెర వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలాగే ఎర్రగడ్డ ముక్కలు అంతేనండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అంత టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని గట్టి చట్నీ అని కూడా అంటారు. దీంట్లో మనకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చనమాట. తర్వాత ఇందులోకి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆవాలు, ఒటిమిరపకాయలు, కరివేపాకు అంతేనండి చాలు. చాలా టేస్టీగా ఉంటుంది. దోస, పూరి అలాగే ఇడ్లీలోకి సూపర్‌గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.